ఇటీవలే కోర్టు ఆవరణలో నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన న్యాయవాదులు కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను జడ్జిలు ఘనంగా సన్మానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారిని అభినందించారు. ఈ సందర్భంగా జడ్జిలు ఉదయ్ కుమార్, భాస్కర్లు మాట్లాడుతూ, సముద్రంకు చేపలకు ఉన్న బంధమే న్యాయవాదులకు జడ్జిలకు ఉంటుందని, ఒకరు లేకున్నా ఇంకొకరికి గుర్తింపు ఉండదని, కోర్టు కొనసాగాలంటే జడ్జిలు అటు న్యాయవాదులు తప్పనిసరి అని అన్నారు. గెలుపొందిన వారు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, నర్సయ్య, గటడి ఆనంద్, జస్సు అనిల్, గ్రంథాల కార్యదర్శి ప్రమోద్ రెడ్డి, కీర్తి సాగర్, సవితా చక్రు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి పక్షపాతం కానీ నేను బయట చాలా పనులు చేసినా కానీ ఈ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు తెలుసు ఈ ఆర్మూర్ బార్ అసోసియేషన్ గురించి. నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల వెళ్ళినా కూడా ఆర్మూర్ బార్కు ప్రత్యేక చరిత్ర ఉంది. మొన్ననే నేను గెలిచిన తర్వాత వెంటనే శనివారం నిజామాబాద్ జిల్లాలో ఆల్ అధ్యక్షుడు మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆర్మూర్ బార్ అసోసియేషన్లో ప్రత్యేక స్థానం ఉందనేది నాకు అర్థమైంది. అంటే ఇది కొన్ని తరాల నుంచి ఈ బార్ అసోసియేషన్ కాపాడే వైభవం సీనియర్ న్యాయాలకు ఉంది. ఈవోలో తావుంటున్నప్పుడు తప్పకుండా మనం న్యాయం చేసే అవకాశం లేదు. ఈ సహకారం లేదు, మేమైతే న్యాయం చేయలేదు. కాబట్టి బార్ సహాయ సహకారాలు ఉంటేనే ఎవరైతే న్యాయార్థి వస్తారో వాళ్ళకి మనం తగిన న్యాయం చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈవోలో తావు లేకుండా బార్ లెజిస్లేషన్ మంచిగా ఉంటే అందరికి మంచి పేరు. ఎవరైతే న్యాయార్థి అయితే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం లేకపోతే బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరం నేను ఎవరైనా ఆన్ ది బెంచ్ పోతా గారు ఆయన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా మీకు ఆల్ ది బెస్ట్ అండి. మన అఫెక్షనేట్గా ఈ ప్రోగ్రామ్ చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు